నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. ఈ ఎపిసోడ్లో నేను మీకు తయారు చేసి చూపించబోయే వంట క్యారెట్ కూటు. మరి క్యారెట్ కూటుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? క్యారెట్ కూటుకు కావాల్సిన పదార్థాలు: క్యారెట్ పావు కేజీ, పెసరపప్పు 100 గ్రాములు, తురిమిన కొబ్బరి 1 కప్పు, చింతపండు పులుసు తగినంత, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 4, మిరియాలు 10, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, నూనె తగినంత, ఇంగువ కొద్దిగా. క్యారెట్ కూటుకు కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు క్యారెట్ కూట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో తరిగిన క్యారెట్ ముక్కలు వేయాలి. ఇందులో పెసరపప్పు కూడా వేయాలి. క్యారెట్ ముక్కలు పెసరపప్పు వేసాం కదా, ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టేసేయాలి. క్యారెట్ అలాగే పెసరపప్పు వేసి సరిపోయినన్ని వాటర్ పోసి మూత పెట్టేసాం కదా. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఈలోగా మనం మసాలా పొడి తయారు చేసుకుందాం. మసాలా పొడి తయారు చేయడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెడుతున్నాను. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 10 మిరియాలు, 4 ఎండుమిర్చి. ఎండుమిర్చిని ముక్కలు ముక్కలుగా చేసుకుంటే మనకు మిక్సీ బాగా అవుతుంది. వీటిని దోరగా వేయించుకోవాలి ఆయిల్లో. ఓకే, చిటపట్లాడుతున్నాయి కదా, దోరగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మిక్సీ జార్లో తీసుకుందాం. ఈ వేయించిన మిశ్రమంలో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి. ఓకే అండి, క్యారెట్ పెసరపప్పు ఉడికిపోయి ఉంటుంది. 4 విజిల్స్ వచ్చి అలాగే ప్రెషర్ కూడా పోయింది. ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరో బాండి పెట్టుకుందాం. ఈ బాండీలో ముందుగా ఉడికించిన క్యారెట్ అలాగే పెసరపప్పు మిశ్రమాన్ని వేసేయాలి. సో క్యారెట్ పెసరపప్పు మిశ్రమంలో ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు ఇందులో వేసేసేయాలి. చింతపులుసు పోసాం కదా, బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, ఈ పొడిని వేసేయాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేయాలి.
మసాలా పొడి ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఇదంతా కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకొని ఉడకనివ్వాలి. కర్రీ ఉడుకుతుండగా స్టవ్ వెలిగించి మరో బాండి పెట్టి తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఆయిల్ వేడొచ్చింది కదా, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కరివేపాకు రెమ్మలు, చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగు వేసిన తర్వాత బాగా కలుపుకొని దోరగా వేయించుకోవాలి. తాలింపు అయిపోయింది, వేగాయి. స్టవ్ ఆపేసి ఈ తాలింపుని ఉడుకుతున్న ఈ కర్రీలో వేసేసుకోవాలి. తాలింపు వేసాం కదా, తాలింపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తాలింపు మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపే ముందు తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, ఈ తురుముని పైన చల్లుకోవాలి. చల్లిన తర్వాత ఇది మొత్తం పచ్చి కొబ్బరి, తాలింపు, అలాగే మసాలా ఇదంతా కూడా బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని చివరిగా స్టవ్ ఆపేస్తే క్యారెట్ కూట్ రెడీ. క్యారెట్ కూటు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో క్యారెట్ ముక్కలు, పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి మినప్పప్పు, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి వేసి బాగా వేగనిచ్చి తర్వాత మిక్సీ జార్లో వేసి ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన పప్పు, క్యారెట్ ముక్కలను మరో బాండీలోకి తీసుకొని చింతపండు పులుసు, తయారు చేసిన మసాలా, తర్వాత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత మరో స్టవ్పై బాండీ పెట్టి కొంచెం నూనె వేసి మినప్పప్పు, ఆవాలు వేసి చిటపటలాడాక కరివేపాకు, ఇంగువ వేసి కలిపి పోపు పెట్టుకోవాలి. తర్వాత ఉడుకుతున్న మిశ్రమంలో ఈ పోపును వేసి బాగా కలపాలి. స్టవ్ ఆపే ముందు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసి కలిపి స్టవ్ ఆపేస్తే క్యారెట్ కూట్ రెడీ.